ఈరోజు మనకు డెల్ సిపియు ఒకటి వచ్చింది, ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ది. సో మోడల్ వచ్చి వెస్ట్రో మోడల్ అది. సో స్విచ్ ఆన్ చేసి దీని ప్రాబ్లం ఏమో చూద్దాం. డైరెక్ట్గా ప్రిపేరింగ్ టు ఆటోమేటిక్ రిపేర్లోకి వెళ్ళిపోయింది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు దీని ఆపరేటింగ్ సిస్టమ్ న్యూది ఇన్స్టాల్ చేద్దాం, విండోస్ 10 అనమాట, 64 బిట్. ఎట్లా స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అనమాట. స్కాన్ చేద్దాం. కీబోర్డ్లో F12 ప్రెస్ చేద్దాం. సో F2 బూట్ మెనూ ఆప్షన్స్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలా. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ వస్తున్నాయి. ఫస్ట్ది జనరిక్ యూఎస్బి డిస్క్ 5.0 సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ ఏదైనా 9 కీ టు ప్రెస్ బూట్ సిడి. సో ఇప్పుడు మనకి విండోస్ ఇన్స్టలేషన్ స్టెప్ స్టార్ట్ అయింది అనమాట. స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అయింది. సో చూద్దాం. ఇప్పుడు వచ్చి విండోస్ ఇక్కడ వచ్చి మనం నెక్స్ట్ ప్రెస్ చేసుకోవాలా. ఇన్స్టాలింగ్. సో మనకి సెటప్ స్టార్ట్ అయింది. సో ఈ రకంగా స్టెప్ బై స్టెప్ మనము విండోస్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ వస్తుంది. సో ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయాలా. క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి విండోస్ ఇన్స్టాలింగ్ విండోస్ ఓన్లీ అడ్వాన్స్ మోడ్లో క్లిక్ చేయాలా. సో ఫస్ట్ వన్ అనమాట, పార్టిషన్ 1 అనేది ఫార్మాట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది తీసుకునే దానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫార్మాట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నెక్స్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే కాపీయింగ్ విండోస్ స్టార్ట్ అయింది. తర్వాత వచ్చి గెటింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ద ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది అనమాట. సో మనకి ఇప్పుడు ఇది 100 స్టెప్ అవ్వాలన్నమాట. 100%. ఇప్పుడు 1% స్టార్ట్ అయింది. సో ఈ విధంగా 100% స్టార్ట్ అవ్వాలా. ఓకే. మీకు ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన అయిందనమాట. కాపీయింగ్ ఫైల్స్ 16 ఇట్లా 17, 18, 20 అట్లా 100% అవ్వాలా. తర్వాత ఇన్స్టాలింగ్ ఫీచర్స్, ఇన్స్టాలింగ్ అప్డేట్స్, ఫినిషింగ్ అప్ వస్తుంది. సో అప్పుడు కంప్లీట్ అయిపోతుంది, మనది హాఫ్ పాయింట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మనకి 96% అయింది. సో మనకి 100% కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్కి స్టార్ట్ అయింది అనమాట, ఇన్స్టాలింగ్ ఫీచర్స్ అని. సో ఇక్కడ గ్రీన్ మార్క్ కనపడుతుంది చూడండి, ఇది కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాలింగ్ విండోస్. ఇది కంప్లీట్ అయిపోవాలన్నమాట ఫైనల్ స్టేజ్కి వచ్చేందుకు. సో నెక్స్ట్ స్టెప్లో మనకు వచ్చి ఇన్స్టాలింగ్ అప్డేట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫినిషింగ్ సెటప్ వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ మార్క్ అనేది మూవ్ అవుతా ఉందన్నమాట స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత. సో ఈ రకంగా విండోస్ 10 ఫస్ట్ పార్ట్ మనము కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రీస్టార్ట్ అడుగుతుంది. సో రీస్టార్ట్ ప్రెస్ చేద్దాం. రెడీ అని స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అనమాట. ఇక్కడ 100% అవ్వాలి. గెటింగ్ డివైస్ రెడీ 20% స్టార్ట్ అయింది. సో ఇది 100% అయితే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ రకంగా మనము స్టెప్ బై స్టెప్ విండోస్ 10 సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫైనల్ స్టెప్లో వచ్చి గోయింగ్ టు ఫాస్ట్ దగ్గర వచ్చి ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ క్లిక్ చేసుకోవాలి. జస్ట్ ఏ మూమెంట్ వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చి యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలి, పాస్వర్డ్. ఇక్కడ వచ్చి డెల్ అని టైప్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ప్రెస్ చేసుకోవాలి. జస్ట్ ఏ మూమెంట్. సో ఇక్కడ నాట్ నౌ.
గెటింగ్ థింగ్ రెడీ ప్లీజ్ డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ. ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ ఏమంటే ఈ స్టెప్స్లో మనము ఎట్టి పరిస్థితుల్లోన పవర్ పోవడం కానీ తర్వాత మాన్యువల్గా స్విచ్ ఆఫ్ చేయడం కానీ ఏవి చేయకూడదు అనమాట. అది కంప్లీట్గా ఆటోమేటిక్లో ఉండాలి. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అవ్వాలన్నమాట. పవర్ ఉంటేనే చేసుకోవాలి, లేకపోతే యూపీఎస్ అన్నా పెట్టుకోండి. ఇప్పుడు మా పవర్ పోయింది అనుకోండి, మళ్ళీ చేసినదంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుండి చేసుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్గా మనకి విండోస్ 10 అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో దీంట్లో ఏం ఎర్రర్స్ కానీ ఏం లేవు, నీట్గా ఉంది. సో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.